హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా గేదెకి సంబంధించిన లాస్ట్ వీడియో అండి. అంతకుముందు మా గేదెకి సంబంధించి చాలా వీడియోస్ తీసాను. ఏంటంటే గేదెకి ఎలాంటి గడ్డి మేము కోసుకొచ్చి పెడతాము, ఎలాంటి దానా పెడతాము, తర్వాత గేదెల దగ్గర మేము ఎలా శుభ్రంగా ఉంచుతాము, తర్వాత వాటికి స్నానం చేయించడము, తర్వాత పాలు ఎలా తీస్తాము అనే వాటి గురించి నేను చాలా వీడియోలు తీశాను. తర్వాత ఇది ఏంటంటే ఇంకా లాస్ట్ వీడియో. మా గేదెని వేరే వాళ్ళకి అమ్మేయటం జరిగింది కొన్ని పరిస్థితుల వలన. అయితే చాలా బాధాకరమైన వీడియో అనే చెప్పాలి. ఈ గేదెను వేరే వాళ్ళకి అమ్మేశాము. అయితే నాకైతే చాలా బాధేసింది ఈ గేదె అట్లా వేరే వాళ్ళు తీసుకెళ్తుంటే. అయితే ఇంక ఏడ్చేసాను. నాకు మా సొంత ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతుంటే ఎట్లా ఉండిద్దో, ఎంత బాధ ఉండిద్దో అంత బాధపడ్డాను నేను. అయితే తీసుకెళ్ళి ఆయన అన్నాడు, ఒక ఆడపిల్లని పంపించినట్లు పంపించండి అమ్మా, అట్లా బాధపడద్దు. ఎందుకంటే నేను పాల వ్యాపారం చేస్తాను, నా దగ్గర చాలా గేదెలు ఉంటాయి, వాటితో పాటు దీన్ని కూడా చూసుకుంటాం అన్నారు. ఆ మాట అనగానే కొంచెం సంతోషం అనిపించింది. ఇంకా అన్నిటితో మిగిలిన గేదెలతో పాటు ఈ గేదె కూడా ఉండిద్దని. ఇంకా ఏంటంటే జంతువుల మీద ప్రేమ, వాటి మీద ప్రేమ పెంచుకుంటే చాలా వాటిని వెళ్ళిపోయేటప్పుడు, మనల్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ బాధ చాలా వేదనగా ఉండిద్ది. ఇంకా అట్లా తీసుకెళ్తున్నారు. అది వెళ్ళినంతసేపు నేను చూస్తూనే ఉన్నాను. అసలు సొంత ఇంట్లో ఆడపిల్ల వెళ్తే ఎలా ఉండిద్దో అంత బాధ వేసిందండి నాకు. ఇంక ఇదే లాస్ట్ మా గేదెతో వీడియో. ఇంక తర్వాత దాని పిల్ల ఇది. అది గేదె వెళ్ళిపోయిన 4 రోజుల దాకా అరుస్తూనే ఉంది, తల్లి వెళ్ళిపోయింది కదా. అందుకని ఇంకా పాపం అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధపడేది, అరుస్తూ ఉండేది. ఇంకా వీడియో తీసేంతసేపు నాకు బాధనే అనిపించింది. కానీ ఇంకా అక్కడైనా అది బాగుండాలని నేను కోరుకుంటున్నాను మా గేదె. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. అంతకుముందు నా వీడియో గేదెకి సంబంధించిన వీడియోలను కూడా మీరు చూసి ఆదరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.